ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్యూటీ బ్లెండర్ గురించి అండి. అంటే ఈ బ్యూటీ బ్లెండర్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల యూజ్ ఏంటి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. అందుకన్నా ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఏంటంటే, మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ సింబల్ ఉంటుంది కదండి. మీరు ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏంటంటే బ్యూటీ బ్లెండర్ గురించి అండి. ఈ బ్యూటీ బ్లెండర్ అంటే ఏంటంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఈ బ్యూటీ బ్లెండర్ అనేది మనము మేకప్ వేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది అంటే ఏంటంటే, ఇది బ్యూటీ బ్లెండర్ అనేది మన ఎలాంటి బ్రష్లు ఏమీ లేకుండా మనం అకేషన్స్కి కానీ, పార్టీస్కి కానీ, బ్రైడల్ మేకప్ ఏదైనా సరే మేకప్ వేసుకోవడానికి చాలా బాగా రోల్ ప్లే అవుతుంది. ఇది వచ్చేసి ఈ బ్యూటీ బ్లెండర్లో ఏంటంటే చాలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయండి. ఇందులో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉండడం వల్ల మన ఫేస్కి చాలా బాగా ఈ క్రీమ్ కానీ లేదంటే లోషన్ కానీ ఏదైనా సరే అప్లై చేయడం వల్ల చాలా బాగా సెట్ అయిపోతుంది. దీనివల్ల ఇలా ఉంటుంది బ్యూటీ బ్లెండర్ అనేది. షేప్ వచ్చేసి ఇది ఒక షేప్ ఉంటుందన్నమాట. ఈ బ్యూటీ బ్లెండర్ ఇది వచ్చేసి చిన్నగా ఉంటుంది. ఇది ఏంటంటే ఐస్ దగ్గర మన చీక్స్ ఇట్లా అప్లై చేసుకోవడానికి, మేకప్ అనేది అప్లై చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే రకరకాల షేప్స్ ఉంటాయన్నమాట. ఇందులో దీంట్లో ఈ బ్యూటీ బ్లెండర్ అనేది ఇది మన ఫేస్కి అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ బ్యూటీ బ్లెండర్ ఇది ఎలా అంటే ఈ షేప్ అనేది మన స్కిన్కి బాగా సూట్ అవుతుంది అన్నమాట. ఈ బ్యూటీ బ్లెండర్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ బ్యూటీ బ్లెండర్ ఏంటంటే మనం ఏదైనా సరే మేకప్ వేసుకునేటప్పుడు కానీ లేదంటే మామూలు జనరల్గా పౌడర్ మేకప్ ఫౌండేషన్ కానీ పౌడర్ కానీ ఏదైనా వేసుకునేటప్పుడు ఇది బ్యూటీ బ్లెండర్ అనేది మనం యూజ్ చేయాలి. ఇది ఏంటంటే మామూలుగా డ్రై లాగా ఉన్నప్పుడు ఇలా యూజ్ చేయొద్దండి. ఇది అంటే మనం కొంచెం వాటర్లో డిప్ చేసిన తర్వాత దీన్ని కొంచెం ఇలా స్క్వీజ్ చేసిన తర్వాత మనము ఇలా ట్యాబింగ్ మోషన్లో క్రీమ్ అనేది ఇలా డాట్స్గా అప్లై చేసి ఫేస్కి ఇలా ట్యాబింగ్ మోషన్లో మనము ఈ బ్యూటీ బ్లెండర్ అనేది యూజ్ చేయాలి. మామూలుగా ఇలా డ్రైగా యూజ్ చేస్తే ఏముండదండి. ఇప్పుడు ఇలా మనము యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మన స్కిన్కి ఏదైనా సరే మనము ఫౌండేషన్ అప్లై చేసినప్పుడు మనము ఇలా అప్లై చేయడం వల్ల డాబింగ్ మోషన్ అప్లై చేయడం వల్ల మన స్కిన్కి ఎంత అయితే సరిపోతుందో ఈ క్రీమ్ అనేది ఫౌండేషన్ క్రీమ్ కానీ లేదంటే లిక్విడ్ ఫౌండేషన్ ఏదైనా సరే ఎంతైతే మన ఫేస్కి అవసరం ఉంటుందో యూజ్ అవుతుందో అంతవరకే ఇది తీసుకొని మిగతాదంతా ఇది ఏం చేస్తుందంటే అబ్సార్బ్ చేసుకుంటుంది మన స్కిన్ నుంచి. అంటే మన స్కిన్కి ఎంతైతే కావాలో అంతవరకే ఇది అప్లై చేస్తుంది అనమాట. అంటే ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా మనకి స్కిన్ పైన అనేది ఉంచదన్నమాట. ఇది చాలా వరకు ఇలా అబ్సార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఇది మన ఫేస్ అనేది మంచి నీట్గా కనిపిస్తుంది. మేకప్ వేసినప్పుడు కానీ లేదంటే మనకి మామూలుగా ఫౌండేషన్స్ కానీ క్రీమ్స్ కానీ ఏదైనా అప్లై చేసినప్పుడు ఇది యూజ్ చేయడం వల్ల చాలా నీట్గా ఫ్లాలెస్ స్కిన్ అనేది మనకు వస్తుందన్నమాట. ఇది ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు ఏంటంటే షేప్స్ ఏది యూజ్ చేయాలని డౌట్ ఉండొచ్చు. షేప్స్ ఏంటంటే ఇదైతే మీకు మంచి ఫేస్కి అంతా నీట్గా అప్లై అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఇట్లా షేప్ ఉంటుంది కదా, ఈ షేప్ అనేది మన ఐస్ కింద చాలా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఐస్ కింద ఇది వచ్చేసి ఈ షేప్ వచ్చేసి ఇక్కడ చీక్స్ దగ్గర ఇట్లా మంచిగా నీట్గా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ షేప్ అనేది మన ఫేస్కి బాగా సూట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది మీకు ఏది నచ్చితే కనుక మీరు యూజ్ అంటే మీకు ఏదైతే సెట్ అయింది అనుకుంటారో అంటే ఫేస్కి ఏదైతే నీట్గా అనిపిస్తుందో మీరు అది యూజ్ చేయొచ్చు. నాకైతే ఈ షేప్ చాలా బాగా అనిపించింది కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. మన ఓన్లీ క్రీమే కాదండి, జస్ట్ మన మాయిశ్చరైజర్ కానీ లేదు అని అంటే మన సన్ స్క్రీన్ లోషన్ కానీ లేదు ఏదైనా క్రీమ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల అయితే మన స్కిన్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే జస్ట్ ఏంటంటే మన మేకప్ అనేది ఈక్వల్గా అంటే
ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. మన మాయిశ్చరైజర్ కానీ, సన్ స్క్రీన్ కానీ, లేదంటే మన ఫౌండేషన్ క్రీమ్ కానీ, సీసీ క్రీమ్ ఏదైనా సరే, మన లిక్విడ్ ఫౌండేషన్ కానీ, దీనివల్ల ట్యాబింగ్ మోషన్లో ఇలా పెట్టడం వల్ల మన స్కిన్కి అనేది మంచి ఈవెన్ టోన్ అనేది వస్తుంది ఈ బ్యూటీ బ్లెండర్ యూజ్ చేయడం వల్ల. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, ఇప్పుడు ఇలా యూజ్ చేసిన తర్వాత ఇలా మనం క్రీమ్ పెడతాం కదా, ఇలా డాబింగ్ మోషన్లో ఇలా అప్లై చేయాలి. కానీ ఇలా మీరు ఇలా రుద్దడం కానీ, ఇలా గట్టిగా ఇలా చేయడం కానీ ఇలా చేయకూడదు అనమాట ఫేస్కి. దీనివల్ల ఏంటంటే క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. దీనికి ఏంటంటే క్రీము మనం ఎలా అయితే డాబింగ్ మోషన్లో పెడతామో అది ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది. మనకి ఎంత స్కిన్కి ఎంతైతే కావాలో మన ఫేస్కి అంతవరకే ఇది ఉంచుతుంది అనమాట. మన ఫేస్ పైన ఉంటుంది, మిగతాది అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి మనం ఇలా రబ్ చేయకూడదు అనమాట, రుద్దకూడదు దీన్ని. ఈ బ్యూటీ బ్లెండర్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటుందో, మన స్కిన్ పైన ఎలాంటి హార్మ్ఫుల్ కానీ ఉండదండి. ఇది చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే, మామూలుగా షాంపూతో కానీ, లేదు అని అంటే మన హ్యాండ్ వాష్ లేదంటే ఫేస్ వాష్ ఏదైనా సరే వాటర్లో వేసిన తర్వాత ఈ బ్యూటీ బ్లెండర్ని వేయండి. వేసి ఒక 5 మినిట్స్ అంటే ల్యూక్ వామ్ వాటర్లో యూజ్ చేయండి. ల్యూక్ వామ్ వాటర్ ఉంటుంది కదా, ఆ ల్యూక్ వామ్ వాటర్లో ఈ బ్యూటీ బ్లెండర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. ఉంచిన తర్వాత ఏమవుతుందంటే దాన్ని క్లీన్ చేయండి. ఒక బౌల్లో బ్యూటీ బ్లెండర్ వేసిన తర్వాత దాని హ్యాండ్ వాష్ కానీ, లేదంటే ఫేస్ వాష్ కానీ, లేదు అని అంటే మన షాంపూ కానీ ఏదైనా సరే అందులో వేసిన తర్వాత ఇది డిప్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. ఎందుకంటే దీనిపైన మన ఫౌండేషన్ క్రీమ్ కానీ, లేదంటే లిప్స్టిక్ ఇవన్నీ మరకలు ఉంటాయి కదా, అవన్నీ చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. 5 మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ తీసి మనం మామూలుగా మన ట్యాప్ కింద వాష్ చేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. ఇది చాలా నీట్గా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలంటే, మనం ఇప్పుడు క్లీన్ చేసాం కదండి, యూజ్ చేసిన తర్వాత మేకప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత యూజ్ చేసి క్లీన్ చేసాం అంటే వాటర్లో ల్యూక్ వామ్ వాటర్ వేసాం కదా, వాటర్లో వేసిన తర్వాత దాన్ని 5 మినిట్స్ తర్వాత క్లీన్ చేసి మన ఏంటంటే మొత్తం ఇదంతా బాగా డ్రై అయిపోవాలండి. ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇది ఎందుకంటే అన్ని జెమ్స్ అనేవి ఉంటాయి కదా వీటికి, కాబట్టి మీరు ఎక్కువ అంటే గాలి వచ్చే ప్లేస్లలో ఇది యూజ్ అంటే దీన్ని స్టోర్ చేసుకుంటే మనకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు వచ్చేసి దీన్ని మీరు ఏంటంటే డైలీ యూజ్ చేస్తే కనుక, మీరు డైలీ యూజ్ చేస్తే రెగ్యులర్గా ఒక 2 డేస్కి ఒకసారి వాష్ చేయండి. లేదు అని అంటే మీరు ఒక 3 డేస్ 4 డేస్ అలా వీక్లీ వన్స్ అలా చేస్తే కనుక వీక్లీ వన్స్ దీన్ని కంపల్సరీగా మీరు వాష్ చేయాలండి. ఎందుకంటే దీని జెమ్స్ ఉండడం వల్ల మనకు మళ్ళీ యూజ్ చేయడం వల్ల దీనిపైన ఏంటంటే మళ్ళీ మనం యూజ్ చేస్తుంటే దీనికి జెమ్స్ అనేది ఎక్కువగా పడుతుంటాయండి వీటికి. కాబట్టి ఏమవుతుందంటే మన స్కిన్కి యాక్నే ప్రాబ్లం వస్తుంది. యాక్నీ, పింపుల్స్ ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి మీరు డెఫినెట్గా ఇది మాత్రం క్లీన్ చేసి డ్రై అయిన తర్వాతనే దీన్ని స్టోర్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. దీన్ని మరీ ఎక్కువగా వాడకూడదండి. ఇది వచ్చేసి 3 మంత్స్ కన్నా ఎక్కువ వాడకూడదు. ఇది మరీ 3 మంత్స్ కన్నా ఎక్కువ వాడడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. జెమ్స్ వల్ల ఏంటంటే యాక్నీ ప్రాబ్లమ్స్, పింపుల్స్ ఇంకా అన్నీ మార్క్స్ అన్నీ వచ్చేస్తుంటాయి. కాబట్టి మీరు ఏ బ్లెండర్ అయినా సరే, ఏది యూజ్ చేసినా సరే మీరు డెఫినెట్గా వాష్ చేసిన తర్వాత దాన్ని స్టోర్ చేయండి. 3 మంత్స్ కన్నా ఎక్కువగా దీన్ని మాత్రం యూజ్ చేయొద్దు. యూజ్ చేయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఈ బ్యూటీ బ్లెండర్ వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, చాలా యూజెస్ ఉంటాయి ఈ బ్యూటీ బ్లెండర్ యూజ్ చేయడం వల్ల. ఎందుకంటే ఈ బ్యూటీ బ్లెండర్ అనేది మన స్కిన్ని మంచి లుక్ వస్తుంది, మంచి మేకప్ లుక్ అయితే వస్తుంది. మనము మామూలుగా జనరల్గా ఏదైనా సరే ఒక క్రీమ్ పెట్టి మనం పౌడర్ వేసినప్పుడు అయినా సరే, క్రీమ్ పెట్టినప్పుడు ఏదో ఒక క్రీమ్ మామూలుగా మీరు జనరల్గా యూజ్ చేసే క్రీమ్ రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తారో ఆ క్రీమ్ పెట్టి కూడా మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఇలా అప్లై చేసుకుంటే కనుక మంచి మంచి లుక్, మేకప్ లుక్ అనేది వస్తుంది. ఆఫ్టర్ తర్వాత ఏంటంటే మీరు పౌడర్ కూడా దీంతో అప్లై చేసుకోవచ్చు. జనరల్గా చాలామంది ఏంటంటే ఒక క్రీమ్ పెట్టి పౌడర్ వేసుకొని గబగబా వెళ్ళిపోతుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే టైం కూడా సేవ్ అవుతుంది దీనివల్ల. మనము హ్యాండ్స్తో పెట్టుకోవడం కంటే దీంతో పెట్టుకోవడం వల్ల, ఇలా డాబింగ్ మోషన్ వల్ల దీన్ని ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది. స్కిన్ అనేది నీట్గా కనిపిస్తుంది. మన తొందరగా అంటే ఏంటంటే
వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది, స్కిన్ నీట్గా అవుతుంది. కాబట్టి ఈ బ్యూటీ బ్లెండర్ అనేది చాలా మెయిన్ రోల్గా మన మేకప్లో మెయిన్ రోల్ ఉంటుందని నేనైతే అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, బెల్ ఐకాన్ రెడ్ కలర్ సింబల్ ఉంటుంది కదండి. నేను ఏ వీడియో దాన్ని ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో షేర్ చేయొచ్చు. కామెంట్స్లో షేర్ చేస్తే నేను డెఫినెట్గా రిప్లై ఇవ్వడానికి. ఇదైతే స్పాన్సర్ వీడియో కాదు అండి. అంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను ఈ బ్యూటీ బ్లెండర్ గురించి మీకు షేర్ చేయాలి, దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి అనేసి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది మనకు ఏంటంటే ఇది ఎక్కడైనా సరే మనకు బయట ఎక్కడైనా దొరుకుతుందండి. అంటే ఫ్యాన్సీ స్టోర్లో కానీ లేదంటే ఎక్కడైనా మన షాప్లో అంటే ఎక్కడైనా దొరుకుతుంది. ఇది బ్యూటీ బ్లెండర్ అనేది సెట్ వైజ్గా కూడా వస్తుంది. సెట్ వైజ్గా ఏంటంటే మన దీంట్లో రకరకాల షేప్స్లలో వస్తుందన్నమాట. ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన ప్యాకెట్స్లలో బంచ్ లాగా ఇట్లా ప్యాకెట్స్లలో వస్తుంది, లేదంటే సపరేట్గా ఇట్లా మంచి కంపెనీ అయితే సపరేట్గా వస్తుంది. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ 3 months కన్నా ఎక్కువగా యూజ్ చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.